భవానీ, నువ్వు నీ కొడుకు నాతో ఆడుకుంటున్నారు కదూ? భవానీ, ఫోన్ తీ. హలో, హలో. నేను ఇక్కడే చచ్చాను కదా, ఫోన్ వస్తే నాకు ఇవ్వచ్చు కదా. ఎత్తడం అవసరమా? గట్ల కాదత్తమ్మా, మస్తు సేపటి నుంచి రింగ్ అయితుంది. కట్ అయితదేమోనని ఎత్తినా. అయితే అవని, నీకెందుకు? ఎవలో తెలుసుకొని చెప్దామని గంతే. పెద్ద ఘనకార్యం చేసావులే. అత్తమ్మా, ఆ, ఎస్ అంటే ఎవరు? అంటే నా ఫ్రెండ్ సుమతి. అది ఇప్పుడు నీకు అవసరమా? లేని ఫోన్ ఆరాళ్ళన్నీ తీస్తాం. హలో, ఏంటి? ఏంటని అడుగుతున్నావా భవానీ? నాకు డబ్బు కావాలి. డబ్బా? ఏ, నన్ను చంపేవే, చంపే. అంత శ్రమ నాకెందుకులే, నీ కొడుకు వల్లే పోతావు నువ్వు. ఉసే, మొన్నే కదే డబ్బులు పంపించాను. పంపితే గెస్ట్ హౌస్ లో ఉన్న నన్ను నీ కొడుకు వస్తున్నాడని ఉన్న పలంగా తరిమావ్. మరి నేనెక్కడ తలదాచుకోవాలి? ఏయ్, వేరే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఉంటున్నావు కదా. ఉన్నాను. 2 నెలల అడ్వాన్స్, నా తిండి, నా మెయింటెనెన్స్ అన్నీ పోను 100 కూడా మిగల్లేదు. అందుకే వెంటనే నాకొక 50,000 పంపించు. ఏయ్, ఇప్పటికిప్పుడంటే కుదరదు. కుబేరుడైన సామ్రాట్ ఉన్నాడు కదా. అరే, వెంటనే కారణం లేకుండా నా కొడుకు దగ్గర డబ్బు తీసుకోవడం సాధ్యం కాదు. మరెలా? నా లైఫ్ సెటిల్ చేయండి. సరే, నేనేదో ఒకటి చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. 1 గంట సరిపోతుందా? మీ ఇంటికొచ్చైనా? వద్దు, నేనే పంపిస్తాను. చూడు, ఒక 2 రోజులు ఆగు. త్వరగా కాని, చాలా అవసరాలున్నాయి. ఫోన్ పెట్టి. అయ్యో, అరే, 2 కలర్స్ కావాలి, షీట్స్ కూడా లేవు. ఎలా? ఉదయాన్నే చూసుకొని ఉండాల్సింది. అక్క, అక్క, కొత్త డిజైన్ స్టార్ట్ చేస్తున్నావా? ఎందుకు శ్రీవల్లి అలా అరుస్తున్నావు? నెమ్మది. గట్లని డ్రాయింగ్ షీట్స్ 2 కలర్స్ కావాలి శ్రీవల్లి, తెచ్చి పెడతావా? గదింత పనక్క, ఇప్పుడు వేదేస్తా. శాంపిల్ సిటీ. త్వరగా వచ్చే శ్రీవల్లి. గట్లనే అక్క. అలాంటిది ఈరోజు ఏ దేవుడికి మీ ప్రేమను చూసి ఈర్ష్య పుట్టిందో గాని
ఇంత కర్కశంగా మిమ్మల్ని విడగొట్టి ఆనందిస్తున్నాడు. భవానీ భవానీ ఎక్కడున్నావు భవానీ? ఆ మామా సూపర్ బిగర్ మామా. ఏయ్ పాపా, ఏ వదలకు మామా. ఏయ్ ఏ పాపా ఆగమంటుంటే ఏంటి ఒంటరిగా వెళ్తున్నావు? కంపెనీ ఏమైనా కావాలా? సూపర్ మామా. వేస్ట్ ఫెలో. ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేయడు, లేదా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏ మామా అమ్మాయి వస్తుందిరా. ఏయ్ ఏ ఏయ్, పాపా పట్టుకోండ్రా. ఆగు. ఏయ్, ఏయ్, వదలు. ఏయ్, ఆగు. ఏయ్, ఏ పాపా ఆగు. ఏ, ఆగు. ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావు? ఏంట్రా రేయ్? ఏయ్ అరే ఆగు. ఏంటిది? ఏయ్ రేయ్ అయ్యో, ఆగమంటుంటే రేయ్ వదలండి ప్లీజ్. మళ్ళీ ఆగరా. నా చున్నీ. స్మెల్ బాగుంది. పౌడరా పర్ఫ్యూమా? నా చున్నీ నాకు ఇవ్వండి. నేను అడిగితే కాదన్న దాన్నే వదలను. అలాంటిది నేను అడగకుండా నా దగ్గరికి వచ్చిన దాన్ని ఎలా వదులుతాను చెప్పు? నా చున్నీ నాకు ఇవ్వండి, నేను వెళ్ళాలి. మామా వదలొద్దురా మామా. మామా వదిలిపెట్టకరా మామా. మామా నువ్వు చాలా లక్కీరా. ఏంటి ఏయ్. ఇంత తొందరగా ఉందా? ప్లీజ్ మామా అలా మీద మీద పడిపోతావా? వదలు. ఛే, ప్లీజ్ నన్ను వదలండి. వాడికి పట్టుకోవడం కానీ వదిలిపెట్టడం తెలియదు. నన్ను వదులు. పట్టుకోరా. హెల్ప్, హెల్ప్. అరే గట్టిగా పట్టుకో మామా. వదులు. ఏ ఆగు. ఆగవే. నన్ను వదులు. ఏంలే, గది అమ్మోరి చీర మస్తున్నది. కొనుక్కుందామంటే పైసలు తక్కువ పడుతున్నాయి. అంతేనా? ఆ డబ్బులేదో నేనిస్తాను, చీర తీసుకో. అవు, మీ పేరేంది? నా పేరు మైథిలి. ఈ పిల్ల మైథిలి కదా? ప్లీజ్
ఎవరో గాడిద కొడుకులు పిల్ల నేర్పిస్తారు. ఏయ్ ప్లీజ్ నన్ను వదలండి. పిల్ల నిడిచిపెట్టరా? ఎవరే నువ్వు? పిల్ల నిడిచిపెట్టండి. ఓవే తప్పుకో. పట్టుకోండి రా. పట్టుకో మామా. పిల్ల నిడిచిపెట్టరా? నువ్వు వెళ్ళు. నువ్వు ఆగు. పిల్ల నిడిచిపెట్టండి. పట్టుకో మామా. వదలండి. చెప్తుంటే నీకు కదా. అరే మా వదలగా. రేయ్ పట్టుకోండి రా దీన్ని. వదలండి. కానిస్టేబుల్ పట్టుకోండి. మైల్ నడిపిస్తారా? కొట్టండి. తీసుకెళ్ళండి సార్, వాళ్ళని తీసుకెళ్ళండి సార్, వదలకండి. ఆపండి. కొంచెమైనా సిగ్గుండాలి. తీసుకుపోదండి. చూడండి, మీరు మాతో స్టేషన్కి రావాలి. దేనికి? కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంటా? అమ్మో వద్దు. ఏం కాదు, భయపడకు, నేనున్నా కదా. స్టేషన్కి పోదాంపా. రెండమ్మా. నడు. ఏంట్రా చూపు? అమ్మాయిని నడిపిస్తారా? సార్, వీళ్ళ మీద కేసు ఫైల్ చేయండి. ఆ అమ్మాయి నడిపిస్తుంటే ఈ అమ్మాయి కాపాడింది. ఏమండి, వచ్చి అక్కడ సంతకం చేయండి. ఒక్క నిమిషం అమ్మా, ఎస్ఐ గారు వస్తారు, కాస్త ఆగండి. సార్ ఇప్పుడు వస్తారు, నేను పోవాలి. వచ్చేస్తారండి, కాసేపు కూర్చోండి. చీకటి పడుతుంది, లేట్ అయిపోతేమో. ఓసారి మీ ఇంటికి ఫోన్ చేయి శ్రీవల్లి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయింది. అయ్యో. అబ్బా, ఇదేంటి
కలర్స్ తెస్తానని మధ్యాహ్నం అనగా వెళ్ళిన శ్రీవల్లి ఇంత రాత్రవుతున్నా రాలేదు. ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అవంతిక, ఏంటా కంగారు? ఏమైంది? అత్తయ్య, అది ఏమైంది? శ్రీవల్లి మధ్యాహ్నం మార్కెట్ కని వెళ్ళింది, ఇంకా రాలేదత్తయ్య. ఏంటి, ఇంకా రాలేదా? అయ్యో, టైం 10 అయింది. అదే అత్తయ్య నా కంగారు. మరి ఫోన్ చేసావా? చేస్తూనే ఉన్నానత్తయ్య, ఛార్జింగ్ లేదేమో, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో, ఓసిని అమ్మ కొడుకు మాడా, నాకు బీపీ పెంచడానికే పుట్టారటే మీరు. అయ్యో, సామ్రాట్ ఇంకా ఇంటికి రాలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వడుస్తే ఏం చెప్పమంటావు? ఏంటయ్యా, ఏంటి కేసు? సార్, వాళ్ళు ఈ అమ్మాయి నడిపిస్తుంటే ఆ అమ్మాయి కాపాడింది. మనకి కాల్ వచ్చింది సార్, అరెస్ట్ చేశాం. ఎస్ఐ, ఎమ్మెల్యే అనుచరులం ఇక్కడ. ఓకేరా, మామూలుగా అయితే 3 నెలలు జైల్లో ఉండాల్సినోడివి ఇప్పుడు 6 నెలలు ఉంటావులే. కానిస్టేబుల్, వీళ్ళ డీటెయిల్స్ తీసుకోండి. సార్, లేట్ అయిపోతుంది, మేం పోవాలి. ఐ అప్రిషియేట్ యు అమ్మా. మీలాంటి వాళ్ళు ఇలా ధైర్యం చేస్తేనే మేము ఏదైనా చేయగలం, ఇలాంటి వాటినే అరికట్టగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. ఓకే సార్. రండి. ఇంకా మేము పోతాం సార్, ఉంటాం సార్. ఓకే. రా. థ్యాంక్ యూ శ్రీవల్లి. సమయానికి నువ్వు రాకపోతే నేనేమైపోయేదాన్నో. ఇక మైథిలి, గవన్నీ మర్చిపో. ఒకళ్ళకొకళ్ళం సాయం, గంతే కదా. అన్నిటికీ గిట్ల భయపడొద్దు. నువ్వు చేసిన సాయం చాలా గొప్పది శ్రీవల్లి. అరే, సాయం అనుకు. నీకు నాకు ఏ సంబంధం ఉందని గా దినం గుల్లా అమ్మవారి చీర కొన్నికి పైసలిచ్చినావు. మనం ఆఫీస్లో కూడా కలుస్తుంది, మనం దోస్తులంగామా. సరే, మస్తు లేట్ అయింది, ఏదైనా ఆటో దొరుకుతుందేమో చూద్దాంపా. దా నడు. ఏంటమ్మా, మీరు ఇంకా వెళ్ళలేదా? ఇంత లేట్ అయింది, ఎలా వెళ్తారు? ఆటోలో పోతాం సార్. వద్దమ్మా, ఆటోలు అవి దొరకవు. చూసారుగా రోజులు ఎలా ఉన్నాయో. అయినా ఇది మా డ్యూటీ. కానిస్టేబుల్, వీళ్ళని వాళ్ళ ఇంట్లో సేఫ్గా డ్రాప్ చేసిరా. వద్దు సార్, మేము పోతాం. పర్లేదమ్మా, మిమ్మల్ని మా వాడు సేఫ్గా ఇంట్లో డ్రాప్ చేసి వస్తాడు. గట్ని. పదండి అమ్మా. మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతానులేండి. పర్లేదమ్మా, ముందు మిమ్మల్ని డ్రాప్ చేసినాకే ఈ అమ్మాయిని డ్రాప్ చేస్తాం. పదండి. నడు. పదండి అమ్మా, ఎక్కండి. అయినా అమ్మగారికి మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం ఏంటంట? ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పొచ్చు కదా, తెప్పించేదాన్ని. గంటలు వస్తానని వెళ్ళింది అత్తయ్య. కానీ గంటలు గడిచిపోయాయి, ఇప్పుడు సామ్రాట్ వస్తాడు. టెన్షన్ పెట్టకండి అత్తయ్య. నీకెందుకమ్మా టెన్షను? వాడొచ్చి రాగానే
శ్రీవల్లి ఏది అని నన్ను అడుగుతాడు. ఏం చెప్పమంటావ్? ఇంట్లోనే ఉండి ఎవరెక్కడికెళ్తున్నారో తెలీదా అని నన్ను ప్రశ్నిస్తాడు. ఏం చెయ్యాలప్పుడు?